ప్రభు చెప్పినటువంటి రెండు విషయాల్లో రెండు సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రెండు ఉపమానాలు విన్న తర్వాత మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ రెండు ఉపమానాల యొక్క భావాన్ని దేవుడు ఎలా వివరించి ఉండగా ఈ రెండు ఉపమానాలను బట్టి నేను ఎక్కడ ఉన్నాను, వేరయా అనే ప్రశ్న వేసుకుందాం. పోయిన వారం నేను చెప్పినట్లున్నాను, విశ్వాస జీవితము విడిచి వెంబడించుట సింపుల్గా భక్తి అంటే వెంబడించుట కాదు. మొదటిది విడిచుట, రెండవది వెంబడించుట. దానికి అనుబంధంగా మరొక ఉపమానం ప్రభు చెప్పింది ఏంటంటే, ఒకడు పరలోకానికి వెళ్ళాలని ఆశించి తనకు కలిగేది అంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడట. ఆ మాటలో ప్రభు యొక్క భావం ఏం చెప్పారంటే, ఎవరైనా మీరులో పరలోకానికి వెళ్ళాలనుకున్నట్లయితే అలాంటి వారు ఈ వాక్యాన్ని వినండి. ఒక ఆలోచనకు రండి. అదేమిటి అంటే, ఒకడు దాచబడిన ధనం కనుగొని అది దొరికిన సంతోషముతో పరిగెత్తుకుని వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి ఆ పొలమును కొనును. అలా ఉంటుందంట పరలోక రాజ్యం. ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి యొక్క అనుకరణ ఎలా చేశాడో, మనలో ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి అందుద్దంట పరలోక రాజ్యం. ఈ ఉపమాన ప్రభు చెప్పారంటే చూసుకోండి, భక్తి తలాతావహలేకుండా చేయమాకండి, కొంచెం ఆలోచించండి. వయస్సు ఉంది కదా, విద్య ఉంది కదా, కాబట్టి అవివేకముగా ఉండకండి. ప్రభు చెప్పిన భాష ఇది మనకు అర్థం కానిటువంటి వేరే భాష, లేక సంస్కృతం భాష, వేరే భాష కాదు. అది ఎలాంటి భాష? మనకు ప్రతి సామాన్యమైన వ్యక్తికి అర్థమయ్యేటువంటి తేలికైనటువంటి రీతిలో ప్రభు చెప్పినటువంటి మాటలు. హార్డ్వేరా సాఫ్ట్వేరా ఇప్పుడు జనాలు పనిచేసేది? మరి ఇదివరకు ఏం ఎక్కడ చేసేవాళ్ళు? సుత్తులతోనూ ఏంటి శానాలతోనూ. హార్డ్వేర్ నాకు సరిగ్గా తెలియదు కానీ, మరి తప్పు రేటో తెలియదు కానీ, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి తెలిస్తే చెప్పండి. రాజేష్ లేడా? చెప్పండి, చెప్పు నువ్వు. అదే సుత్తులతో కటారులతో చేసేది హార్డ్ అంటే తెలుగు. ఇంగ్లీష్ ఏంటిలో తెలుగు ఏంటి? తేలికగా. ఏంటి హార్డ్ వర్క్ అంటే ఏంటి? చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. పనే కానీ ఉద్యోగమే కానీ చాలా ఒళ్ళంతా పులిసిపోతుంది, కష్టంగా చేయాల్సి వచ్చింది. మరి సాఫ్ట్వేర్ అయితే చేతుల్లో అవుతాయా, కాళ్ళు అవుతాయా, బుధాలు నొప్పి పడతాయా, మోకాళ్ళు నొప్పి పడతాయా, లేకపోతే సాలి వస్తుందా, రొప్పి వస్తుందా, చెమట పడద్దా? రే హార్డ్వేర్ వాళ్ళకి ఏసీ పెడతారా?
మరి సాఫ్ట్వేర్ వాళ్ళకి శ్రమ పడద్దు కావాలి, ఇక్కడ పడుతుంది అక్కడ పడద్దా? సుఖాంతమైన ఉద్యోగం ఏంటండి? సుఖాంతమైన ఉద్యోగం ప్రపంచంలో అసలు ఎవరు ఊహించలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా తయారైపోయిందో తెలుసా? ఆఫీస్కి వచ్చే చేయాలి. వర్క్ ఫ్రమ్ అబ్బా ఏంటండి ప్రపంచం ఇప్పుడన్నా ఉందండి ఇది? ఎన్ని వేల సంవత్సరాలైంది ప్రపంచం పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడన్నా ఉందా? అది ఎవరన్నా ఊహించారు ఇలా వస్తాయని రోజులు? మాట్లాడేంటండి? ఏం రాజేష్ కలగన్నారు ఇదివరకు ఎవరన్నా? లేదు. వర్క్ అంటే హార్డ్ వర్క్, హార్డ్వేర్. కానీ ప్రభు మన ముందు పెట్టిన భక్తి, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలనుకుంటే, జీరోలో ఉన్నవాడు 100 మార్క్స్తో పరలోకం వెళ్ళాలనుకుంటే ఎంత అసాధ్యమో, అలాంటి వాడు కూడా పూర్ బాయ్ కూడా పరలోకానికి, లేకపోతే ఉన్నత స్థాయిలో IAS కూడా పాస్ అవ్వాలనుకుంటే అది ఎలాగో సాధ్యమో అంటే, కష్టముతో చెమట కాచిన కాని పని సులువుగా. ఈ క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత కాగితం కావాలా, పెన్ను కావాలా? అయిపోయింది. ఏమొచ్చింది ఆన్సర్? 100,000 కోట్లలో కూడా వచ్చిందా? వీళ్ళ నిప్పెట్టిందా? బెనికిందా? కట్టు కట్టాల్సి వచ్చిందా? బ్యాండేజ్ చేయాల్సి వచ్చిందా? పోటు పడుతుందా? అమ్మో అంటుందా? దానికి ఫ్యాన్ కావాలా? సాఫ్ట్వేర్కి ఏసీ కావాలా? మరి దేనికి కావాలి? చెప్పు. హార్డ్వేర్కి ఫ్యాను కావాలి, ఏసీ కావాలి. అయినా సరే చెమట పడదా? అవి ఉన్నా కానీ మరి దీనికి ఏమి చెమట పడద్దండి? ద సాల్వేషన్ వే ఈజ్ సో ఈజియెస్ట్. ఎంత అతి సునాయాసంగా దేవుడు దాన్ని హార్డ్వేర్గా ఉన్నటువంటి భక్తిని సాఫ్ట్వేర్గా చేశాడు. అబ్బో నేను తప్పు చెప్తా అనుకుంటాను మీరు. నా మీద మీకు ప్రసవద్దేలాగా ఉందన్న ప్రసవం ఇప్పుడు తీరా చూస్తే. వర్క్ ఫ్రమ్, అందుకే రావట్లేదే మేము బెదవాడ న్యూజిలాండ్ ప్రాంతం రాంది. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా న్యూజిలాండ్, విజయవాడలో. వర్క్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీరందరూ. మాదంతా హార్డ్వేర్లేండి. నేనే మాదంతా హార్డ్వేర్. న్యూజిలాండ్ నుంచి వెళ్ళాలి, విజయవాడ నుంచి న్యూజిలాండ్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావాలి, గోదావరి నుంచి న్యూజిలాండ్ రావాలి, న్యూజిలాండ్ నుంచి గోదావరి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ రావాలి, న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ న్యూజిలాండ్ రావాలి, న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఇది హార్డ్వేరా సాఫ్ట్వేరా? మంది విజయవాడ అంటే సాఫ్ట్వేర్. విజయవాడ విశ్వాసులు అంటే చెప్పండి సాఫ్ట్వేర్. కానీ ఇన్ని సంవత్సరాలకి ఆశ్చర్యకరంగా మా అబ్బాయి న్యూజిలాండ్ మార్పు పొందాడు. అబ్బా ఎలాంటి మార్పు చెందాడు, అబ్బా ఎంత మార్పు చెందాడు. నేను వెళ్తానని అనుకుందా వాళ్ళ అమ్మ పని. చూడండి. కానీ దేవుడు హార్డ్వేర్ లాంటి భక్తి విధానాన్ని ఆయన సాఫ్ట్వేర్గా మార్చాడు. ఏంటి ఎలా మార్చాడు? సాఫ్ట్వేర్గా మార్చాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా వద్దంట. మరి మనకేదో వస్తుందో కొత్తదో ఆలోచిస్తున్నాయా? అంతకన్నా తేలిగ్గా ఉద్యోగం చేసేది. హార్డ్వేర్ పోయి సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళి చేసేది. ఇప్పుడు ఇంకేంటి వర్క్ ఫ్రమ్ హోమ్. అది కూడా కష్టంగానే ఉందండి. ఇంకా ఇంకేదో రావాలంటే ఏం రావాలి ఆలోచిస్తున్నావు సార్?
మీకోసం తయారు చేయాలి కొత్తగా, విజయవాడ వాళ్ళ కోసం. ఏం రాజేష్ ఎట్రా వస్తాను? నువ్వెట్రా? నువ్వు వచ్చావా? ఎప్పుడు వచ్చావు? శుక్రవారం నుంచి ఎక్కడ ఉన్నావు? న్యూజిలాండ్లో ఉన్నావా? ఇవాళ కూడా ఉన్నావా? రా ఇక్కడ రా. ఆరాధన జరిగిందా? అక్కడ మానేసి ఇక్కడ పెడితే బాగుంటుందా, అక్కడ పెడితే బాగుంటుందంట? చెప్పు వాళ్ళకి, చెప్పు. రెండు ఉండాలి. లంచాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? నాకు అర్థం కావట్లా. చెప్పండి. ఏదో నా తరఫు మాట్లాడదాన్ని పిలిచాను ఆయన, నిన్న నాకే సున్నం రాశారు. సరేలే చూడండి. నాతో కూడా కలిసి ఏడవండి, సంతోషించండి. ఏమంటుంది వాక్యం? సంతోషించండి. మరలా చెప్తాను, మరలా చెప్తాను, మరలా చెప్తాను. ఎల్లప్పుడూ ప్రభువునందు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత ఎంత అక్కడ ఆరాధన ఇక్కడికి వస్తే అంత చప్పచప్పగా ఉంది. ఇక్కడ అరే ఉప్పు లేదు, పంచదార లేదు, ఎడ తింటామండి? సరిపడా ఉప్పు ఉంటే ఎడ తింటాం? ఇంకా 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 అంటాం. చప్పుడైతే వేసిందని అట్ట పక్క దోసేస్తాం. ఎందుకని? రుచి లేదు. యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకో. ఏం ప్రాసెస్? వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేస్తే నువ్వు పరలోకానికి వెళతావా? వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిద్ధాంతం బైబిల్లో ఉంటే ఆది యందున వాక్యము శరీరధారిగా నరవత ఇక్కడ రావడం ఎందుకండి? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కదా అక్కడే ఉండి. కుమ్మాడికి రావడం ఎందుకండి? ఈ అవమానాలు పొందడం దేనికి? ఈ శిలవ శ్రమలు దేనికి? ఈ సిల్వర్లో రక్తం కాచడం దేనికి? ఎంత సిలువను ఎదుర్కోవడం దేనికి? వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్కడుండేవాడు యేసు ప్రభు? తండ్రి కుడిపార్శ్వనే ఉండేవాడు. నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ నుండి స్థలంలో మీరున్న ఉండలాగున నేను మరలా వచ్చానని మిమ్మల్ని తీసుకుని వెళ్తానని నేను నినాదం పట్టుకున్నటువంటి యేసయ్య ఆయన ఏం చేస్తున్నాడంటే, సాఫ్ట్వేర్లో ఉంటే కాదు, నేను హార్డ్వేర్లోకి వెళ్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా సాధ్యం కాదు అని చెప్పి ఆయనే నరవతారికి దిగివచ్చా దిగాడా ఎక్కాడా? విశ్వాసే. భక్తి కావాలా నీకు? నీకు భక్తి కావాలా? నీకు భక్తి కావాలా? దిగవా? దిగే భక్తి చేయలేకపోతే ఎక్కే భక్తి ఎలా చేస్తావు? ఎలా సాధ్యమో? ఇవాళ ఈ విజయవాడ పట్టణంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సీఎం గారు A1 ఫంక్షన్ హాల్లో మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, ఎంతమంది వెళ్తారు? పర్లేదు చేయొద్దండి. ఎంతమంది వెళ్తారు? అది ఇస్తారా? మనకి ఇస్తారా? ఇచ్చినా కానీ వెళ్ళవా? నన్ను అనిపించమండి, ఇస్తే వెళ్ళవా అని అడుగుతున్నా. వెళ్తాను చేయొద్దండి. అవునులే, దేవుడు దిగొస్తే నువ్వు దిగట్లేదు. ఆ సీఎం ఎంత ఆఫ్టర్ ఆల్. నిజమే, కరెక్టే. బలవంతుడికి వంగంది బలహీనకు వంగుద్దా? ఏమండి? బలానికి సాధ్యం కానీ బలహీనతకు సాధ్యం అవుతుందా? రూపాయితో కొన్న వస్తువు 10 పైసలు కొనగలమా? మరే ఐ ఫీల్ వండర్. నాకు ఆశ్చర్యం వేస్తుంది మీ జంక చూస్తూ ఉంటే. మీకు ఎలా సాధ్యమవుతుంది?
మరి అంతమంది ఆరాధన ఉన్నప్పుడు ఇక్కడ రాకపోతే ఏమైందంట? రావాలా నేను? ఇక్కడ తిప్పుతానా అక్కడ తిప్పుతా? మా తృప్తి పొందా ఇక్కడ ఎందుకు? మళ్ళీ ఎందుకు రావాలి? మీరు ఏదో వచ్చారు, మీరు రాపోయినా పర్లేదయ్యా. అంటే ఏదో మీరు వచ్చారు కాబట్టి మీ మాటలు విన్నాం, లేకపోతే పర్వాలేదు, మేమైనా చేసుకుంటాం. ఆలోచించండి. అది ప్రభు చెప్పిన ఉపమానములు. ఒకడు దాచబడిన ధనమును కనుగొన్నాడట. అది దొరికిన సంతోషంతోనంట తనకు కలిగేది అంతయ్యమే ఆ వచనంలాగా ఎవరైనా భక్తి చేస్తే వాళ్ళు వెళ్తారంట పరలోకానికి. అది నా మాట, బైబిల్ చెప్పిన మాట. బైబిల్ చెప్పిన థియరీ ఏంటంటే 4 × 4 0, 4 - 4 16. కరెక్టేనా? నేను చెప్పిన లెక్క కరెక్టేనా కాదా? అరే 4 × 4 0, 4 - 4 16. ఎవరు చెప్పారు? ఫోర్ ఇంటూ 4 0 ఎంత వచ్చింది? నాకు ఎంత వచ్చింది? మరి నీకు 16 ఎలా వస్తుంది? 16 రావాలి కదా. 16 4 - 4 16. 16 ఇక్కడ వచ్చిందా? 16 ఈ గుర్తుకొచ్చిందా ఆ గుర్తుకొచ్చిందా? 4 × 4కి 0 వచ్చింది, 4 - 4కి 16 వచ్చింది. ఏది కరెక్ట్ వీటిలో? మరి ఏది కరెక్ట్ అయితే ఏం చేయాలి? 4 × 4 16 కాదు పిచ్చోడా, 4 - 4 0. 16 రావాలంటే 4 - 4 16. అంటే ఆ గుర్తు ఇక్కడ వేయాలి, ఈ గుర్తు ఇక్కడ వేయాలా? సారీ, నీ కరెక్ట్ తప్ప కదా నేను చేసింది? ఈ లెక్కలన్నమ్మా తప్పేనా? శుద్ధ తప్పు అంటుంది పాప. ఇప్పుడు నేను ప్రభు చెప్పిన ఉపమానం ప్రకారం చూస్తే మీదందరిది శుద్ధ తప్పు. మీ భక్తి లెక్క ఎలా ఉందంటే 4 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, 4 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. తిరగేశారా? బాగు చేశారా? ఈ గుర్తు అటు వెళ్ళాలా, ఆ గుర్తు ఇటు రావాలగా. ఇటుదేమో అటు పెట్టావు, అటుది జాగ్రత్త. నన్ను ఎంబడింపగొరుడు తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు. అంటే తీసేసుకోమన్నాడా, ఉన్నదాన్ని కలుపుకోమన్నాడా? ఇంకేమంటుంది దేనికి వాక్యం? ఇంకేమంటుంది? 3 మనుషులను పిలిచాడట. 3 ఇళ్ళకి పనివాడిని ఇచ్చి ఇన్విటేషన్ కార్డులు పంపించాడట. రాజుగారి కుమారుడు పెళ్ళి అవుతుంది, విందుకు రండి అని చెప్పి కార్డులు పంపించాడంట. కార్డులు ఎంతమందికి? 3000 మందికి పంపించాడట. రాజుగారి కుమారుడి పెళ్ళికి ఆహ్వానం మామూలు వాళ్ళకి వస్తుందా, గొప్ప వాళ్ళకి వస్తుందా? అలాంటి ఆహ్వానం ఇస్తే 3 మాత్రం ఆహ్వానంగా రాలేదట. ఏంటయ్యా రాలేదు అంటే, నేను ఎడ్లను కొనుక్కున్నానయ్యా, చూడడానికి వెళ్ళాను, అందుకే రాలేకపోయాను, ఐఎమ్ సారీ. ఏంటి సారీ స్పెల్లింగ్ ఏంటి? SORR. ఐఎమ్ సారీ. సమాధానం ఇచ్చిందా లేదా?
ఎరా వస్తానన్నా రాలేదే, ఐఎమ్ సారీ. తెస్తానో తేలేదే, ఐఎమ్ సారీ. సారీకి ఎంత ఖర్చు అవుతుంది? ఏమైనా ఖర్చు ఉందా? అన్నిటికీ సారీ చెప్తా కూర్చుంటే, ప్రభా నా పరలోక రాజ్యం వెళ్ళాలంటే వద్దన్నమాట ఏంటి ప్రభా, ఐఎమ్ సారీ రా. అయిపోయిందా? కుక్క కాటికి చెప్పు దగ్గర అయిపోయిందా? వాళ్ళని చెప్పరా బాబు. నీకే వచ్చా లెక్కలు, నీకు వచ్చే సాకులు ప్రభువుకు రావు. ఆయన సాకులు చెప్పడం అలా చేస్తే చెప్పితే ఆయన దేవకృష్ణ ప్రభువే కాదు. నో, నా తండ్రి కూర్చుని కుడిపక్షం ఆనుకున్నాడు యేసుప్రభు, నువ్వు నరుల కోసం వెళ్ళి నరవతారుగా పుట్టి అక్కడ సిలువ వేసుకొని రావయ్యా, వాళ్ళందరూ నీకు ఇస్తాను. తండ్రి నీ యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాను, ఇది నాకు చాలు, వెళ్ళి ప్రాణం పెట్టి రక్తంగా చేత అంత కష్టపడి సంపాదించుకునేది నాకేమీ వద్దు అన్నాడా? మరేమన్నాడు? ఓకే, నీ కుడిపక్షం విడిచినా నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నీ మాట చొప్పున నేను వెళతాను. దేనికి వెళ్తానంటున్నాడు? నరులైన వారు నశించిపోతున్నారు కాబట్టి వారి రక్షణ కొరకు, వారిని తండ్రి యొక్క చెరువుకు చేర్చడం కొరకు ఆయన తండ్రి యొక్క చెరువు నుంచి తను తాను సాఫ్ట్వేర్లోంచి హార్డ్వేర్కి వచ్చాడు. హార్డ్వేర్లో మళ్ళీ సాఫ్ట్వేర్లకు మాత్రమే కానీ ఆ సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్కి వచ్చాడు. రమ్మా, నేను సాఫ్ట్వేర్ స్టూడెంట్ని, నువ్వు హార్డ్వేర్లో ఉన్నావు, నేను సాఫ్ట్వేర్కి తీసుకెళ్దామని వచ్చాను రా అంటే నేను రాను. ఎందుకు రావు? నాకు హార్డ్వేర్ బాగుంది, సాఫ్ట్వేర్కి నేను రాను, నాకు ఇష్టం లేదు రావడం. నీ రక్షణ కొరకు యేసు ఎంత స్టెప్ తీసుకున్నాడు, నీ రక్షణ కొరకు నీవెంత స్టెప్ తీసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. ప్రభు చెప్పారు చాలా ఉపమానాలు. మరొక ఉపమానం ఏంటి? ఆ విందునకు అందరికీ రమ్మని చెప్తే 3 మాత్రం రాలేదట. డేట్ మర్చిపోయారంటే డేట్ మర్చిపోలేదంట, డేట్ గుర్తుందంట. కానీ ఎందుకు రాలేదు అంటే ఒక కారణం ఉందంట. ఆ కారణము తర్వాత వెళ్ళి చెప్పారట. ఏమని? అయ్యా మీరు నా విందుకు రమ్మన్నారు, నేను రాలేకపోయినాను, దానికి కారణం ఉంది. ఎందుకు రాలేకపోయానంటే నేను ఎద్దును కొనుక్కున్నాను, అది చూడడానికి వెళ్ళాను అని నేను రాలేకపోయాను, ఐఎమ్ సారీ. నేను ఒక భార్యని పెళ్లి చేసుకున్నాను, ఆమె చూడడానికి వెళ్తున్నాను అదే తారీఖున, అదే రాలేకపోయాను, ఐఎమ్ సారీ. మూడోది నేను పొలాన్ని కొనేసుకున్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కానీ దాన్ని చూద్దామంది మా ఆవిడ, చూడటానికని వెళ్ళాను, అందుకని రాలేకపోయాను, ఐఎమ్ సారీ. ఓకే, అలాగే దాన్ని ఏముంది ఏంటి? దాన్ని ఏముంది? అరే వీళ్ళ ముగ్గురు పర్వాలేదు పంపిస్తారా? చాలి మాట్లాడి వీడు అడుగుతామండి అయ్యా, కొండ పంపించడానికి వారందరూ ఏక మనసుతో నెపములు చెప్ప సాగిరి. కాబట్టి పెండ్లి మీద రమ్మంటే ఫ్రీ ఆహ్వానిస్తే సాగులు చెప్పారు. ఆ సాగులు చెప్పారు, బాగానే ఉంది. సాగులు ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఏం మిస్ అయ్యారు వాళ్ళు? ఆ విందు మిస్ అయ్యారు. ఆ విందే పరలోక రాజ్యం. పరలోక రమ్మని ప్రభు ఆహ్వానిస్తే భౌతికమైన సాకులు చెప్పి మిస్ అయిపోయింది, క్షమాపణ అడిగావు, ఓకే కాదన్నాడు ఏంటి? అలాగే మరి ఏం పోయింది? గట్టిగా చెప్పు, ఏం పోయింది?
అసలు పరలోక రాజ్యం ఎలా వస్తుందో తెలుసా? సర్వలోకము సంపాదించినా సరే, ఆ సర్వలోకం వాడు వశమైనా సరే, వాడికి పరలోకం దొరకదు. పరలోక రాజ్యం కావాలనుకుంటే సర్వలోకమును కూడా నువ్వేం చేయాలి? పక్కకు పెట్టాలా. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే సాక్రిఫైస్, మ్యాక్సిమం సాక్రిఫైస్ అనేది ఒక వ్యక్తికి ఉంటే, ఆ వ్యక్తి పరలోకం వెళ్ళాలనుకుంటే తను కలిగి అన్నీ అమ్మి పేదలకి ఇచ్చి ఆయన్ను ఏం దొరికింది వానికి? పరలోక రాజ్యం దొరికింది. లీవ్ అండ్ ఫాలో, విడిచి వెంబడించు, రాజ్యంలో చేరు. ఇలా మీరు ఎవరైనా పరలోకం వెళ్ళాలనుకున్నట్లయితే విడిచి వెంబడించిన వారికి సాధ్యమవుతుంది. సాకులు చెప్పిన వారికి, సాకులు చెప్తే ఏమన్నాడు ప్రభు? యాక్సెప్ట్ చేయలేదా సాకుని? జైలు వేసాడా? యాక్సెప్ట్ చేశాడా? చేశాడు. మరి ఇంకేముంది వాళ్ళకి నష్టం? ఇంకా అమ్మా ఏం నష్టం వాళ్ళకి? ఏం నష్టం? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. లోకము కొరకు పరలోకాన్ని పోగొట్టుకోవడమా? గంటన్నర సమయము కొరకు యుగ యుగములు పాడు చేసుకోపోరు, లేకుండా పోగొట్టుకోవడమా? పరలోక రాజుకు వెళ్ళిన వారు ఎంతకాలం ఉంటారు? అక్కడ నిరంతరం యుగ యుగములు ఉంటారు. నరకంలో ఎంతకాలం ఉంటారు ఉండేవాళ్ళు? అక్కడ కూడా యుగ యుగములు. మరి యుగ యుగములైన నరకానికి నరకము యుగ యుగాలు, పరలోకం కూడా యుగ యుగాలే. మరి దేనికి వెళ్తే ఏదైనా ఒకటి, అది యుగ యుగాలు, ఇది యుగ యుగాలే కదా, ఇదేనా పర్లేదు కదా. నరకం పీరియడ్ ఆఫ్ టైం ఎంతమ్మా? యుగ యుగములు. మరి పరలోకం యొక్క టైం ఎంత? సరే, అది కూడా అది యుగ యుగములే, ఇది యుగ యుగములే. మరి ఎక్కడికి వెళ్ళవచ్చు కదా? ఇది యుగ యుగాలు, ఇది యుగ యుగాలే కదా, ఒకటేనా కదా? మాట్లాడేంటమ్మా? అది నరకము యుగ యుగాలు, పరలోక రాజ్యం పీరియడ్ ఆఫ్ టైం కూడా అది యుగ యుగాలే. అక్కడికి వెళ్ళినా యుగ యుగాలే, ఇక్కడికి వెళ్ళినా యుగ యుగాలే. మరి ఇంకే వెళ్ళొచ్చు కదా. నరకంలో యుగ యుగాలు ఏంటి? అగ్ని ఆరదు, అది యుగ యుగాలు. మరి పరలోకంలో యుగ యుగాలు ఏంటి? ప్రభుతో కాపురం చేయడం. ఎవరితోనండి? ప్రభుతో కాపురం చేయడము. ఎవరినైతే పరలోక రాజ్యం వరకు వచ్చారో వాళ్ళ దగ్గర యేసు ప్రభు వచ్చి ఆ పెళ్లి కుమార్తె భుజం మీద చేయి వేసి ఆ పెళ్లి కుమార్తె భుజాన్ని తట్టి ఆయన కర్చీఫ్ తీసుకుని ఆయన చేత్తో ఆయన యొక్క కాళ్ళ యొక్క బాష్ప బిందువులను తుడిచి, ఇప్పటి వరకు నువ్వు లోకంలో కన్నీరు కాచుకుని బతికావు, లేక ఆ భర్త అనేవాడు నేను చాలా దుఃఖపెట్టాడు, ఇప్పుడు వాడి చల్లని చూపు బయటకు వచ్చావు, ఇప్పుడు నేను నీకు భర్తనై ఉన్నాను, ఇప్పుడు నేను నీతో కాపురం చేయబోతున్నాను. ఈ కాపురంలో మొట్టమొదటి స్టెప్ ఏంటి తెలుసా? నీ గత కన్నీరును తుడుస్తున్నాను. ముందే కాలంలో కన్నీరు కాచే అవసరత. అబ్బా ఎంత సంతోషం అండి అది. నీ సృష్టికర్త అయిన వాడు నీకు ప్రభా 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 అద్దె కొంపలో ఉన్నానయ్యా, డబ్బులు కట్టలేకపోతున్నానయ్యా, ఒక చిన్న ఇల్లు అయ్యా, ఒక చిన్న ఇల్లు ఇప్పించాయి పెద్దవాళ్ళు, ఒక చిన్న ఇల్లు ఇప్పించాయా, అది ఉచితంగా ఇచ్చానమ్మా, అది ఉచితంగా ఇచ్చానమ్మా, నువ్వు అడిగినప్పుడు నాకు ఆఫర్ మర్చిపోయి నీకు ఇది ఇచ్చానమ్మా. అదేంటి ప్రభా నువ్వే ఇచ్చావా? నేనే ఇచ్చానమ్మా. ఎంతమందికి ఇచ్చావు? చాలామందికి ఇచ్చానమ్మా. మరి నాకు నువ్వు ఇది ఇచ్చావు, నాకేంటి? నువ్వు అడిగావు కాబట్టి నీకు అది ఇచ్చానమ్మా. వాళ్ళు నాకు ఇల్లు లేదు వాకి లేదు ప్రభు అని అన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఇచ్చానమ్మా. అయ్యో అలాగే ప్రభు నాది పొరపాటు అయిందా ప్రభు,
అలా అయితే ఇప్పుడు నాకు ఇవా? ఇస్తాను కానమ్మా, నేను ఇచ్చిన నువ్వు తీసుకున్నావే, అది అమ్మేసి డబ్బులు పట్టరమ్మా, ఇస్తాను ఇది అన్నాడు. ఏమన్నాడమ్మా? నేను ఇచ్చింది, నువ్వు అడిగితే ఇచ్చాను కదా, ఒక చిన్న ఇల్లు, ఒక గది, ఒక 4 గజాల స్థలం ఇచ్చాను కదా, దాంతో సంకలు కొట్టుకున్నావు కదా, ఈ ఆఫర్ ఉందని నీకు తెలియదు అన్నావు కదా, నేను కూడా గుర్తులేదమ్మా, ఇంత ఫ్రీ ఆఫర్ 5 సెంట్లు 5 అంతస్తుల మేడ ఫ్రీగా ఇచ్చానమ్మా, నువ్వు అది అడిగితే నేను ఇచ్చాడు, నాకు జ్ఞాపకం లేదు, నువ్వేదో చిన్న స్థలం చిన్న ముక్కను అదే ఇచ్చానమ్మా, నాకు ఈ సంగతి ఈ మధ్య తెలిసింది అయ్యా, దేవుడా నాకు ఇది వద్దయ్యా, అది నువ్వు అడిగితే ఇచ్చాను కదమ్మా, నేను అడిగిన సార్ నాకు వద్దయ్యా, నువ్వు వాళ్ళకి ఇచ్చింది నాకు ఇయ్యయ్యా. అయ్యో, ఇక్కడక్కడ ఇవ్వడం కుదరదమ్మాయ్, ఏదో ఒకటే. అటైతే ఇది తీసుకుని అది ఇయ్యయ్యా, ఏంటి ఇది తీసుకుని అది ఇయ్యయ్యా, రెండు ఇయ్యయ్యా, నాకు వద్దు నేవనమ్మా, పోనీ ఇది వదిలేస్తాను అది ఇవ్వయ్యా, సరే ఇస్తాను కానమ్మా, నీకు ముందు ఇచ్చింది ఉందే అది అమ్మి ఆ డబ్బులు కొట్టించి నాకు ఇయ్యి, ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తానన్నాడు. సగలు కొట్టుకుంటుందా కొట్టుకోదా? కొట్టుకోదా? ఎంత ఆనందం అండి. అయినా ఆఫర్ ఇచ్చాడు దేవుడు ప్రేమతో. సరే అమ్మేసి డబ్బులు నాకు ఇవ్వమ్మా, అవి ఫ్రీగా ఇచ్చేది, దానికి 5 కోట్ల రూపాయలు ఖరీదైంది, నీకు ఇస్తాను, కావాలన్నా అది ఇచ్చేస్తాను, అది ఈ డబ్బులు అమ్మిన, ఈ పొలం, ఈ చిన్న ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇచ్చాయమ్మా. ఏమా ఏంటి టైం చాలా కాలం అయిపోతుంది, ఏంటి మరి ఆ చిన్న పీస్ అమ్మేసేసి ఇది కావాలన్నావు కదా, అది అమ్ముకురామ్మ, ఇది ఇస్తానని చెప్పాను కదా, ఎవరు కొనేవాళ్ళు రావట్లేదా? కొనేవాళ్ళు రావట్లేదా? వస్తున్నారయ్యా, మరి ఇంకేమయ్యేచ్చు కదా, 60 లక్షలకి అయితే ఇస్తానా, ఇమ్మన్నా 20 లక్షలకి అయితే ఇస్తామని అంతగా ఎక్కువ అంటున్నారయ్యా, ఎంత 60 లక్షలకి అయితే కొంటాం, లేకపోతే కొనమంటున్నారయ్యా, మరి ఇంకే అది అమ్మేసి డబ్బులు పట్టురామ్మా, 5 కోట్లు ఇల్లు ఇస్తానంటున్నా కదా, అమ్మో నాకు నచ్చిందయ్యా, నేను వదలనయ్యా, కొనేవాళ్ళు ఉన్నా నేను అమ్మనయ్యా, నాకు అది కావాలయ్యా, మొట్టమొదటి గృహప్రవేశం చేశానయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేశారయ్యా, మరి రెండోది అడుగుతున్నా కదమ్మా, ఇవ్వండి అయ్యా, అది అమ్మేసి డబ్బులు ఇవ్వమా, ఇది ఇస్తాను, అది ఉంచుకుంటాను, ఇది అయ్యా ఏంటి, అది అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా ఉన్నారన్నావు కదా, మరి ఎందుకు అమ్మమ్మా, నా ప్రాణం అప్పట్లేదయ్యా, ఏంటి చెప్పండి అమ్మా, ఏమప్పట్లేదండమ్మా, ప్రాణం అప్పట్లేదంట. అదే ప్రాణం అప్పట్లేదన్నా, ఉంచుకోమ్మా, నేను వెళ్తానా, ప్రభా వెళ్ళిపోతున్నావా, వెళ్ళొద్దా అయ్యా, వెళ్ళొద్దయ్యా, మరి ఏంటమ్మా, అది అయ్యా 5 కోట్లు నాకు ఇయ్యయ్యా, ముందర తీసుకున్నావు కదమ్మా, ఇదేమన్నా 2 ఇవ్వడం అని చెప్పాను కదా, ఏదో ఒకటైతే ఇస్తానని చెప్పాను కదా, అయినా ఇది ఇమ్మన్నావు కదయ్యా, ఇస్తానన్నాను, మరి ఇస్తానంటున్నాను కదమ్మా, అది అమ్మేసి కొస డబ్బులు నాకు ఇయ్యమ్మా, కొనాళ్ళు వచ్చారు కానయ్యా, 60 లక్షలు అడుగుతున్నారు కదయ్యా, 5 లక్షలు అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే, 60 లక్షలు నీకు ఇచ్చేస్తే 5 కోట్లు ఇస్తానన్నావు కదా, ఇస్తానన్నాను, ఇయ్యమ్మా, నా ప్రాణం అప్పట్లేదయ్యా, చెప్పవేమయ్యా, ఏమప్పట్లేదంట, ప్రాణం అప్పట్లేదంట. చివరికి ఏ నిర్ణయానికి వచ్చేసింది ఆ అమ్మాయి, ఏమన్నాయ్యా 5 కోట్లు ఇచ్చో లేకపోతే లేదు, కానీ ఈ 60 లక్షలతో మాత్రం నేను అమ్మటం నా వల్ల నాకు అదే ఇష్టంగా ఉందయ్యా. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా నీకు? విజయవాడ వ్యక్తిది. ఆ వ్యక్తి పేరు తెలుసా? చూడలేదా నువ్వు? తెలీదంట, చూడలేదంట. నీకు తెలుసా? నీకు కూడా తెలీదా? నువ్వు కూడా చూడలేదా? మరి ఇందాక ఇట్లా అన్నావు ఏంటి? నేనేనా అన్నావు లేదా? దొంగ చెప్పు, అన్నావా? మరి ఆ పాపకు అర్థమైపోయింది,
ఆ వ్యక్తిని నేనే. అదేంటి 5 కోట్లు ఆస్తి ఇస్తానంటే 60 లక్షలు అమ్మనంటావేంటి? దాని మీద భ్రమ ఉందయ్యా నాకు, అది వదలలేకపోతున్నాను అయ్యా, అది ఉంచుకుంటాను. ఇది కూడా అయ్యా దండం పెడతానయ్యా, కాళ్ళు పట్టుకుంటానయ్యా, దండం పెడతానయ్యా, అది ఉంచుకుంటాను. ఇది కూడా అసాధ్యము, ఇంపాసిబుల్. 5 కోట్లు కాదు, 5 లక్షల వేల కోట్ల రూపాయలు ఖరీదైన పరలోకాన్ని దేవుని ఇస్తానంటుంటే అది లెక్క కట్టేనంత దాన్ని లెక్క కట్టేనంత విలువైంది దేవునికి ఇస్తానంటే 60 లక్షలు ఇల్లు ఇవ్వలేవా? ఏంటి 60 లక్షలు? లోకమంతా నువ్వు సంపాదించుకున్నా, లోకమంతా కలిపి కొన్ని వేల లక్షలు, వేల కోట్ల 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 రూపాయలైనా, అంత ఖరీదైనా పరలోకం ముందు అది ఎందుకు? అరే పరలోకం కొరకు ఈ లోకాన్ని నమ్మలేవా? ఊరికినే వదలమంటలేదే. చెత్తలాడితే వదులుకుంటే బంగారం లాంటిది ఇస్తానంటున్నాడే. కొన్ని అబద్ధం ఆడుతున్నాడా? ప్రభు అబద్ధం ఆడాయని అన్నీ ఆ మాట అన్నాయి దేవుడు అబద్ధం ఆడాయా. మరి ఇంకేంటమ్మా? ఏమో నా ప్రాణం ఇక్కడే ఉందయ్యా. ఎక్కడ? జాగ్రత్త. ఆ మనుషులు విజయవాడలో లేరేమో కానీ నూజివీడులో ఉన్నారు. వాడు సర్వలోకం సంపాదించుకొని, ఇది సంపాదన, అది ప్రాణం అంట. వాడు సంపాదన కావాలా, ప్రాణం కావాలా? ఏమండి? కానీ ఈ మధ్య మనుషులు అట్లా లేరండి. ఈ మధ్య మనుషులు అట్లా లేరు. నువ్వు ఒక ఎత్తు నేను చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో డిపార్ట్మెంట్లో పనిచేసాడు, బ్యాంకులోనే. ఎక్కడో అతను బ్యాంకులో ఎవరికి తెలియకుండా చాలా డబ్బు తెలియకుండా డ్రా చేసేసి ఇంటిలో పెట్టుకున్నాడు. కోటో 2 కోట్లు 3 కోట్లు తెలియదు ఎంతో నాకు. ఇంకెంతకాలం ఉద్యోగం చేసినా సరే అంత డబ్బులు రావు. తాను జరిగింది విషయం చెప్తున్నాను. అతడు ఏం చేశాడంటే, విన్నది ఏంటంటే, అతడు ఆ ఫ్రాడ్ చేసి బ్యాంకులో ఆ డబ్బంతా ఇంట్లోనూ బెడ్లకు దాచి ఎండిన డబ్బు తీసి తాగి చచ్చిపోయాడు. జరిగింది, చచ్చిపోయాడు. తన ప్రాణాన్ని తీసుకున్నాడు. బిడ్డల పోషణ కొరకు నేను బ్రతికి సంపాదించి ఇవ్వలేనిది నేను చనిపోయి ఎట్లా ఇవ్వగలనని చెప్పుకొని అంత డబ్బు వాడు ముట్ట చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు భార్య బిడ్డల క్షేమంగా ఉండటానికి. అలాంటి వారు లోకంలో లేరా? ఉన్నారు. కానీ ప్రభుని ప్రియమైన వాళ్ళరా, ప్రాణము కొరకు ఆత్మను పోగొట్టుకుంటావా? ప్రాణము యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేదో ఏదన్నా కలిసి వస్తే 120 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు కనపడుతున్నారు ఈ మధ్య. అంటే ఇంకో 20 కలిపాను కల్పనే. చూడండి, 120 సంవత్సరాలు బతకవచ్చు. 120 సంవత్సరాలు బతికే సుఖము కోసం యుగయుగములు ఉండేటువంటి ఆ పరలోకాన్ని పోగొట్టుకొని 120 సంవత్సరాలు 70-80 సంవత్సరాల ఆయుష్కాలంలో ఉన్న సుఖాన్ని విడిచిపెట్టలేక యుగయుగముల పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామంటే అది ఏమన్నా అది వైజా లేకపోతే మ్యాడా? అందుకే దానికి ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పాడు యేసు ప్రభు? పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఏంటి అయ్యగారు ఇట్లా మాట్లాడుతున్నారు? మనం అంటే కోపం ఏంటి? దీనికి నేను చందాలు బాగా చేస్తున్నానే,
నమ్మకంగా ఇస్తానే. నువ్వు 10వ వంతు ఇచ్చినా, 20వ వంతు ఇచ్చినా, 100వ వంతు ఇచ్చినా, ఉన్నదంతా అమ్మి ఇచ్చినా, దాని గురించి నేనేం చెప్పట్లేదు. కానీ బైబిల్ చెప్పింది, వాడు కాల్చబడ్డ తన దేహం అంతా కాల్చబడ్డ దేహం అప్పగించినను ప్రేమ లేనివాడైతే పరలోకం వెళ్ళాడు. వాడు తను కలిగిన అంతయు అమ్మి బీదలకు ఇచ్చినాను, అంతా కొంత తను కలిగిన అంతయు అమ్మి బీదలకు ఇచ్చినాను, పరలోకానికి ప్రేమ లేనివాడైతే. ప్రేమ ప్రాణం పోగొట్టుకోవడం కాదు. రెండవది ఇప్పుడు చెప్పాను కదా, తను కలిగినది అంత ఇచ్చినా కాల్చబడు తన దేహమును అప్పగించినా సరే పరలోకానికి వెళ్ళాట. మరి ఇంకేంటండి, మరి ఇంకెలా వెళ్తాడు పరలోకానికి? ఎలా వెళ్తాడు చెప్పండి? కాల్చబడి దేహం ఇచ్చి చచ్చిపోయినా సరే ప్రభు కోసం పరలోకం వెళ్ళడంట. ఇంకోటి ఏంటి, బీదల పోషణ కొరకు దేని కొరకైనా తనకి కలిగినది అంతా మీ ఇచ్చినా సరే పరలోకం వెళ్ళడంట. మరి ఇదేంటి? ఈ మెల్లికి అర్థమైందా నీకు? ఈ మెల్లికి అర్థమైందా? అదేమిటి అంటే ప్రేమ లేని వాడినైతే నేను అవి కాదండి. కాల్చబడి నీ ప్రాణాన్ని దేవునికి ఎవరు ఇవ్వడం కాదు. మరేనోదండి, తను కలిగిన అంతా దేవునికి ఇవ్వడం కాదు. ఆ రెండు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రెండిటికన్నా నువ్వు వదలవలసింది ఒకటి ఉన్నది. అదేంటంట? అదేంటి? అది చెప్పాం కదా. అదేంటి? ప్రేమ లేని వాడనైతే. ఇప్పుడు కొంత మీకు అండర్స్టాండింగ్ వచ్చిందా? మీకు ఉన్నటువంటి సందేహం పోయిందా కొంతమంది కన్నా? ఏమయ్యా ఇంత ఇస్తున్నాను కదా అనుకుంటున్నావు కదా, అయినా పర్వాలేదు అంటే అయ్యగారు అంటున్నావు కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇక అర్థమైందా చార్లీ కొండ? ఏమర్థమైందంటే ప్రేమ ఉండాలట. ఆ ప్రేమ లక్షణం వస్తే చదువు 13వ అధ్యాయం తీయండమ్మా. కాల్చబడి నీ దేహం అప్పగించి చచ్చిపోయినా, లేకపోతే నీకు ఆస్తంతా మీ బీదలకు ఇచ్చినా పరలోకం దొరకదంట. మరి ఏం చేస్తే దొరుకుద్దట? ప్రేమ ఉంటే దొరుకుద్దంట. ఆ ప్రేమ ఒక పదం చాలా ఉన్నాయా? చాలా పదాలు ఉన్నాయి. ఏంటి ఆ పదాలు? ప్రేమ అనే లక్షణం నీలో ఉండాలి. అది ఎంతకాలం సహించాలి? దీర్ఘకాలం సహించాలి. దయతో నీ జీవితం అంతా దయతోనే ఉండాలి. నువ్వు ఎక్కడా ఎప్పుడు ఏ ప్రతి మత్సరపడకూడదు. డమ్మమ్మ నేను డామ్ డీమ్ నేను ఎంత గొప్ప అంత గొప్ప అనేటువంటి ఆ మనసు అనేది కూడా నీలో ఉండకూడదు. ఏంటి ఉప్పొంగదంటే? ఉప్పొంగడం అంటే నాకేం తక్కువ? ఉప్పొంగదు. అమర్యాద అనే దానికి వెళ్ళదు. ఏంటి అమర్యాద అంటే? ఆఫ్టర్ ఆడెంత అది ఎంత దాని బొంద దాని బ్రతికి ఎంత నన్ను అనేది నేనేంటనుకుంటున్నావు? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు అంటే ఎదురువాడిని తగ్గించి నేను హెచ్చరించుకోవడం అనేది అమర్యాదగా నడవదు. త్వరగా కోపపడదు. స్వప్రయోజనం విచారించుకొనదు. చదవయ్యా, ఇంకెవరు బైబిల్ లేవు మీకు? ఆయనే చదవాలి. ఏంటి చదువు? స్వప్రయోజనము విచారించుకొనదు. త్వరగా కోపపడదు. ఎవరైనా అపకారం చేసినా సరే మనసులో ఎంత అపకారం చేసినా సరే మనసులో ఉంచుకోదంట. మనసులో ఉంచుకుంటే మాట వస్తుందా రాదా? మాటలో
నన్ను ఎడ చేసింది నీకేం తెలుసు, నన్ను ఏముందో నీకేం తెలుసు, నన్ను ఏం చేసిందో నీకేం తెలుసు, అంతకు అపకారం చేసిందో, నా కొంప నిల్లు ముంచింది, నా పరువు అంతా తీసేసింది. ఎదురు వాళ్ళు మనకు నీకు ఏ రకమైన అపకారం చేసినా సరే ఆ అపకారము నీ మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషం, దుర్నీతి విషయం సంతోషమే. ప్రార్థన చేయాలి, చేయలేదు, చేయకపోయినా సరే ఏంటి సత్యము, దుర్నీతి విషయం సంతోషపడక. అది ఎక్కడ సంతోషించాలా? సత్యమునందు సంతోషించు, దుర్నీతి ఎందుకు సంతోషించు మాకు. దేని దగ్గర రావాల్సింది రాకుండా రానందుకు సంతోషించు మాకు. వచ్చినందుకు వెళ్ళలేకపోయినందుకు నీవు చెప్పు. రాని దానిని అతిశయముగా తీసుకో మాకు. రాలేకపోయిన దాన్ని నీవు ఎలా తీసుకోవాలి చెప్పండి. మళ్ళీ చదువు ఆ మాట. దుర్నీతి విషయం సంతోషపడక సత్యమునందు సంతోషించనంటే, సత్యమునందు సంతోషించడం దుర్నీతి విషయం సంతోషించకుండా సత్య విషయం సంతోషించాలంట. దుర్నీతి అంటే చెడులో సంతోషించు మాకు. సత్యం అంటే సత్యమునందు సంతోషించు, అసత్యములో సంతోషించు మాకు. తప్పు చేసి సంతోషించు మాకు, మంచి చేసి సంతోషించు. అది పూర్ణమైనది వచ్చారు. ఏంటంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది మానవుని యొక్క స్వభావాలన్నీ పూర్ణము కానివి, దేవుని స్వభావాలన్నీ పూర్ణమైనవి. ఆ పూర్ణమైన స్వభావాలన్నీ మనకు వచ్చినప్పుడే వెళ్తాయి. పూర్ణమైన దైవ స్వభావం మనకు రానంత వరకు అయ్యి ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉందో గొంగడి అక్కడే. అంటే ఇక్కడ బైబిల్ చెప్పేది అంటే మనం యేసు ప్రభులాగా మారిపోవాలంట. ఏంటి? మనుషులుగా పుట్టినా సరే, ఇన్ని స్వభావాలు మనకు ఉన్నా సరే, ఈ చెప్పిన గుణాలన్నీ మనం వదిలేస్తే అవన్నీ పోతే అప్పుడు ఎవరితో సమానం అయిపోతాం? ఆ గుణాలన్నీ ఉంటే సైతానుతో. అవన్నీ ఎవరి గుణాలు? ఆస్తి అంతా అమ్మించినా, బేదలకు ఇచ్చినా, కాల్చబడి దేహం అప్పగించినా, అన్ని త్యాగాలు చేసినా, అపవాదిక స్వభావాలు పోవాలి. అవి పోతేనే కానీ ఈ రెండు ఇస్తే కాదు, అవి పోవాలి. వాడి స్థానంలో ప్రభు స్వభావాలు. ఇప్పుడు ఎవడు పోయినట్టు? ఎన్ని పోతే అపవాది బయటికి వెళ్ళిపోయాడు, వాడి గుణాలని పోయి. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఏం గుణాలు వచ్చినాయి? ఇప్పుడు మనలో ఉన్నది ఎవరు? మనలో మనమా ఆడా ప్రభువా? ప్రభు. అదే అంటాడు పౌరు, ఇక నువ్వు జీవించేది మరి నాయందు 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 ఎవరు కాదు? నేను కాదు. ఎక్కడ నేను కాదు? అక్కడ ఎక్కడ నేను కదా, నా ఎందు కూడా నేను కాదా? అంటే నాలో కూడా నేను లేనా? లేవు. ఎంటీ. మానవా, నీవు అనేటువంటివి ఎంతైతే ఉందో, ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ మనలో ఎంటీ అయిపోవాలి. అవన్నీ ఎంటీ అయిపోతే అప్పుడు ఎవరు వస్తారు? దేవుని గుణగణాలు వస్తాయి. అప్పుడు మనం పరలోకానికి వెళతాం. ఒకసారి యోచించి ఆలోచించండి పిల్లరా. మనం పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చేస్తున్న భక్తి అది పరలోకానికి వెళ్ళడానికి అంత సరిపడినది కాదు అని నేను అంటలేదు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు, ఆ వాక్యం మనం వింటున్నప్పుడు, ఆ డెప్త్ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకే అర్థమైపోద్ది. నాకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. ఏమని? అబ్బో నేను పరలోకం వెళ్తాను అనుకున్నాను కానీ ఇవన్నీ ఉండకూడదంట, ఇవన్నీ ఇంకా నాలోనే ఉన్నది, ఇంకా నేనే వెళ్తాను అనే సత్యం అర్థమవుద్దా లేదా? అర్థమవుతుంది. లేదా?
పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నిన్ను నీవు విత్డ్రా చేసుకో. అసలు నీలో నువ్వే లేకుండా పో. నీ పేరు, నీ ఇంటి పేరు, నీ ఫోన్ నెంబరు, నీ అడ్రస్సు, మీ నాన్న పేరు, మీ ఆయన పేరు, ఈ పేర్లన్నీ పెద్ద లిస్ట్ ఉంది. వాటిలో ఏ ఒక్కటి పేరు పిలిచి సన్నాసుడా అంటే సన్నాసుడు అన్నాడా? ఒక పేరు పెట్టి అన్నాడా? ఆ పేరు నీదే కదా. ఇప్పుడు ఆ పేరు పట్టకపోతే నీ ఇంటి పేరు పెట్టాడు కదా. అది నీ ఫోన్ నెంబర్ పెట్టి సన్నాసి ఫోన్ నెంబర్ ఇది అన్నాడు అనుకో, అప్పుడు ఎవరినన్నట్టు? అరే ఏ రూపములో కూడా ఈ పదాలు సంబోధించానా? ఎవరిని అన్నట్టు? నిన్ను అన్నట్లే కదా. అది నిన్ను నీవు విత్డ్రా చేసేసుకున్నావనుకో, పేరు లేదు, ఊరు లేదు, ఇంటి పేరు లేదు, అడ్రస్ లేదు, ఫోన్ నెంబరు లేదు, నీ ఏంటంటే ఏమీ లేదు అన్నావు. అరే ఏమి అన్నాడా? సన్నాసి నన్ను కాదంటాడు. అదేంటి? ఆడేమనుకున్నా ఏమైపోయాడు? ఏమీ లేనివాడు అయిపోయాడు. మరి ఆడు ఎవడ తిడుతున్నాడు? అరే ఏమి లేని సన్యాసి అన్నాడు. మరి నిన్నేగా నేనంటా నేనని ఉన్నాడా? చక్కని జవాబు చెప్తున్నాడు ఈ బాబు, చక్కగా ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు. మరి మీరందరూ చెప్పరే సమాధానాలు? ఇవి నా సొంత మాటలు కాదు, నేను మీకు చెప్తున్న మాటలు కాదు. మన అందరికీ ప్రభు చెప్పిన మాటలు. అవి మీరు చెప్పగలరు. ప్రస్తుతం నన్ను బోధిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైనా 7 ఏళ్ళు 49 49 7 ఏళ్ళు ఎంత? 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 నేను చెప్పేది 7 ఏళ్ళు 49. నువ్వు చెప్పినా 7 ఏళ్ళు 49 ఎవరు చెప్పినా సరే కరెక్ట్ చెప్తున్నావు. నీవు ఉన్నావు. నీలో నిన్ను పరిపూర్ణంగా లేకుండా చేసుకుంటే, నిన్ను నీవు పరిపూర్ణంగా బయటికి నెట్టగొడితే అంటే నిన్ను నీవు బయటికి వెళ్ళగొడితే అప్పుడు వస్తాడు ఆయన. ఎవరు అప్పుడు అలాంటి మెట్టుకు వచ్చాడు పౌలు గారు. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు నాలో నేను జీవించాను, ఇప్పుడు నేను మార్పు చెందేశాను. ఇప్పుడు ఇవాళ నేను ఎలాంటి వాడిని అంటే, ఇకను జీవించేది నా యందు. మరి గతానికి వెళ్ళమనండి. నా యందు నేనే, నా యందు క్రీస్తు లేడు. మరి ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు జీవించేది నేను కాదు, నాలో నేను లేను, నాలో. ఒకప్పుడైతే నాలో నేను, ఆయన లేడు. ఇప్పుడైతే నాలో నేను లేను. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం మీకు అవగాహన అయినట్లయితే ఒకసారి మీరున్న తను లేచి నిలబడి దీనమైన స్వరముతో అవగాహన పొందేటువంటి వారు మీరు ప్రభువుకు ఏమి ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి. నోరు విప్పండి. ప్రభు మీ ప్రార్థన వినడానికి ఆశపడుతున్నాడు. నీలో ఇంకా నీవే ఉన్నావా అడిగితే ప్రభువుని అడుగు. ప్రభువా, ఇంకా రక్షణ పొందాను, తృప్తి పొందుతున్నాను, కానీ ఈ దిన వర్తమానం విన్నప్పుడు నాలో నేనే ఉన్నట్లుగా నాకు అర్థమైందయ్యా. నాలో నేనుంటే పరలోకానికి వెళ్ళలేనయ్యా. నాలో నేను ఎందుకున్నానంటే, నాలో నన్ను నేను ఉంచుకుంటున్నానయ్యా, అందుకే ఉన్నానయ్యా. నేను వెళ్ళగొడితే నాలో ఆడు ఉండడయ్యా. నిర్ణయాలు మార్చుకుందామా? తగిన నిర్ణయం తీసుకుంటావా? ప్రభు ఇచ్చినట్టు సమయాన్ని ఉపయోగిస్తావా? ప్రభువు నీకు ఒకే పెదవి ఇస్తే పాదాలు పలకలేవు. 2 పెదాలు ఇచ్చినాడు ప్రభు నీకు. 2 పెదాల సమ్మేళనము పలుకులు పలకవచ్చు. ప్రార్థన చేస్తావా? సొంతగా నువ్వు ఏ పదాలతో నువ్వు
సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తావో చేసుకో. కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్, ఒక సెంటెన్స్ నువ్వు తయారు చేసుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు కన్ను మూస్తే పరును వెళ్ళాలనుకుంటే, నువ్వు కన్ను మూసే లోపల, ప్రభు రాకడ వచ్చే లోపల నువ్వు ఒక గ్రహింపునకు రా, ఒక గ్రహింపునకు రా. ఇంకా నీలో నిన్ను ఉండనిస్తున్నావు, నీలో నిన్ను పోషిస్తున్నావు, నీలో ఉన్న నువ్వు సమర్థించుకుంటున్నావు. అందుకనే వాడు ఉంటున్నాడు. వెళ్ళగొట్టు, అప్పుడు వెళ్ళిపోతాడు. నువ్వు ఉండనిస్తున్నావు కాబట్టి ఇంకా ఉన్నాడు. వెళ్ళగొడితే వెళ్ళిపోతాడు. ఉండనిచ్చే నరకానికి వెళ్ళిపోదామా, వెళ్ళగొట్టి నరకాన్ని తప్పించుకుని పరలోకానికి వెళదామా? నేను ముగిస్తున్నాను. 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తాను. మీరు ప్రార్థన చేసుకోండి, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. అది ఇక నేను మాట్లాడను, మీరు చేసుకోండి. చేసుకుంటే చేసుకో, మౌనంగా ఉంటే మౌనంగా చేసుకో, మనసులో చేసుకుంటే మనసులో చేసుకో, బాహారం చేస్తే బాహారం చేసుకో, గట్టిగా చేస్తే గట్టిగా చేసుకో, దుఃఖంతో చేస్తే దుఃఖంతో చేసుకో. నువ్వు గట్టిగా మొన తీసి కూర్చుంటే కూర్చో, అది నీ ఇష్టం. నీవు నీ స్వాధీనము, నీ మనసు నీ స్వాధీనము, నీ గ్రహింపు నీ స్వాధీనము, నీ మాటలు నీ స్వాధీనము. ఎవరికి వారు వారి స్వాధీనమే. నీవు నీ స్వాధీనంలో ఉన్నావు. నీ మీద నీకు స్వాధీనం ఉన్నది. నోట్లో ఉమ్మంది, ఉయ్యాలంటే వస్తావు, మింగాలంటే మింగుతావు. అది నీ దేహము నీ స్వాధీనంలో ఉన్నది. నీ దేవుని కదలిక నీ స్వాధీనంలో ఉన్నవి. కదలొద్దు అనుకుంటే కదలాలనుకుంటే కదులుతావు. నీ బాడీ అంతా నీ దేహం అంతా, నీ తలంపులు అన్నీ కూడా నీ స్వాధీనంలోనే ఉన్నవి. నేను ఇంకా చెప్పాలా? మీరు చిన్న ప్రార్థన చేసుకోరా? నోరు విప్పి ప్రార్థన చేయవా? 1 నిమిషం అన్న ప్రార్థన చేయలేవా? విన్న వాక్యం అంతటిని బట్టి ఏమి ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయగలవా? ఇక్కడ కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి, దుఃఖముఖలై. యవన కాలం మందు ఉన్నవారు, దుఃఖము నీకు రాకపోతే నీ హృదయం నలగలేదన్నమాట. వాక్యాన్ని నువ్వు వంగలేదన్నమాట. విన్న వాక్యానికి నువ్వు వంగితే, నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నీ వాక్యం విన్న ప్రకారము నేను అలాగే ఉన్నాను ప్రభువా, మొండికి తిరిగిన వ్యక్తిగా ఉన్నాను ప్రభువా, ప్రభువా, నోరు ఎప్పుడో నా వల్ల కావడం లేదు ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా. ఇప్పుడైనా నన్ను ఒక్కసారి దర్శించండి అయ్యా. ఈ సమూహంలో కొంతమందిని దర్శిస్తున్నట్టు కనబడుతుందయ్యా. నన్ను దాటి వెళ్ళిపోతావా? నన్ను దర్శిస్తావా ప్రభువా? దర్శించాలని చూస్తున్నాడు. నీకు దుఃఖం లేకపోయినా ప్రభువుని అడుగు, ప్రాధేయపడు అడుగు. ఇప్పుడే దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ యువర్ హార్ట్ ఇఫ్ యూ విష్. నువ్వు ఆశిస్తే ప్రభు నీ కాళ్ళు పట్టుకుతున్న పరిశుద్ధాత్మను కాళ్ళు దనుగుతావా? అంత మొండిగా ఉన్నావా? దేవునికే నువ్వు కరగవా, వంగవా?
నీ కఠిన హృదయాన్ని విడిచిపెట్టవా? కఠిన హృదయం కరగవా? ప్రార్థన చేయండి. మన బిడ్డలే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యో ఈ లోకంలో నా గృహం వద్దు ప్రభా, నీ రాజ్యంలో నా గృహాన్ని నాకు దయచేయ్యా. అన్ని రీతిగా నేను నిలబడటానికి, అన్ని విధముగా నేను నీ ప్రేమలో జీవించడానికి అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. అయ్యా నాకు సహాయం చేయండి నాయన. అయ్యా వద్దయ్యా, ఇక నాయన నీ పాదాలు పట్టుకొని నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను కనపరిచే భాగ్యం నాకు దయచేయి ప్రభా. నన్ను క్షమించయ్యా. కఠినమైన నా మనసు తీసివేయండి ప్రభా. నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఆనందించబెట్టగా అయ్యా, ఎల్లప్పుడూ ఆనందించున్నట్టున్నావు కదా ప్రభా. నీ ఆత్మనాలో నింపండి అయ్యా, నీ సన్నిధిలో నింపమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నైనా నువ్వు నాతో మాట్లాడమని అడుగుచున్నాను. నా హృదయంలో నిండిపోటేసయ్యా. ఇక ఎవరికి ఈ లోకంలో ఈ హృదయంలో ఎవరికి స్థానం వద్దు ప్రభు. మీరుంటే నాకు చాలా అయ్యా, మీరుంటే నాకు చాలా. ఎన్ని పోగొట్టుకొని అయ్యా ఎన్నో హెచ్చరికలు నాకు చేశారయ్యా. అవన్నీ నేను ధిక్కరించాను. సన్నిధిని పోగొట్టు దైవజన్మ మాటలను నేను నిర్లక్ష్యముగా జీవించాను. నన్ను క్షమించాను, నన్ను క్షమించు. ఇంకా నేను ముందు జ్ఞానము తెచ్చి నీ సన్నిధిలో యథార్థముగా జీవించడానికి, నీ సన్నిధిలో నేను నాయన ఎక్కడో ఉనికైనా ఎడగని తొట్టెలు పోకుండా ప్రభా నీ కాపుదల బదులు దయచేయండి. నా హృదయంలో మీరు నిండిపోతున్నావా, నా కుటుంబంలో మీరు నిండిపోతున్నాయా అయ్యా. దైవజనుల హెచ్చరికలను నేను అయ్యా ఇక నేను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క భయము భక్తితో ప్రభా నీ సన్నిధిలో జీవించే భాగ్యం నాకు దయచేయండి. ఈ చిన్న ప్రార్థన సన్నిధిలో వదిలేయండి. నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి.